ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 19వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 19వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందడం, అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ ఏవైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని గూడా ఎంతో చక్కగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదేవిధంగా సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుంటూ కొంత మీరు విరామ సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా గడుపుకోవటం, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోవడం కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే పనిలో పనిభారం అయితే సహజంగా ఉంటుంది. ఈ పని చేయగలమా లేదా అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి చక్కగా ప్రణాళికాబద్ధంగా మీ పనులన్నిటిని కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా కాసింత మీ మనసుకు నచ్చిన విధంగా కూడా సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అంత పని భారంలో కూడా. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడే విధంగా కొంత ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవటం, అంతేకాకుండా వాటి నుంచి ఎట్లా మీరు విముక్తి పొందాలి అనే ఆలోచనతో కొంత కొత్త అడుగులు వేయటం కూడా మీకు మరింతగా నూతన ఉత్సాహాన్నయితే అందించే విధంగా ఉంటుందండి. అన్ని విషయాలలో కూడా మీ ఆలోచన ధోరణి అనేది చాలా నూతనంగా, వినూత్నంగా ఉంటుంది. అంటే అందరూ ఆలోచించే విధంగా కాకుండా కొత్త ప్రయత్నాలను చేయటం, కొత్తగా ఏదైనా ఆలోచించటం, కొత్త నిర్ణయాలను తీసుకోవటం, కొత్తగా పెట్టుబడులను పెట్టి కొత్త కొత్త వ్యాపారాలను కానీ, కొత్త వనరులను కానీ మీరు చక్కగా ఏర్పాటు చేసుకోవడం ఇట్లాంటివి ఈ రోజైతే చెయ్యాలి అనే ఆలోచనతో మీరు ఉంటారు. భవిష్యత్తులో వీటి గురించి కూడా మీరు ముందడుగులు వేసే అవకాశం అయితే ఉంటుందండి. నూతన వ్యక్తుల పరిచయాలను కూడా చేసుకోగలుగుతారు. వారితో కలిసి కొంత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారితో కలిసి వారి యొక్క సలహాలను మీరు మీ ఆలోచనలతో కలిసి ప్రతి విషయంలోనూ కూడా చక్కగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఉపయోగించుకోగలుగుతారండి. అంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తులను, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారి యొక్క ఆలోచనలను కానీ, వారి యొక్క సలహాలను కానీ, మీకు అవసరమైనంత వరకు మీరు ఉపయోగించుకుంటూ మీరు అడుగులు వేయటం కూడా మీకు చాలా వరకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ఆదాయ మార్గాలను కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని చక్కగా మెరుగుపరిచే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఆదాయాలను పెంచుకునే విధంగా మార్పులు చేసుకోవటం, లేదా పెట్టుబడులను ఎక్కువగా పెట్టుకుంటూ చక్కగా లాభాలను పొందటం, ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులున్నాయో వాటి తాలూకా లావాదేవీలను ఈరోజు చక్కగా సరిపెట్టుకోవటం ఇట్లాంటివి జరుగుతాయండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా సమయానికల్లా మీరు అనుకున్న విధంగా, ఊహించని విధంగా డబ్బు మీకు రెట్టింపుగా రావటం, సమయానికి రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఖర్చులు కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని చక్కగా వాయిదా వేసుకోగలుగుతారు, వదులుకోగలుగుతారు. అవసరమైన ఏవైతే ఉంటాయో ఖర్చులు, వాటి మీద మాత్రమే మీరు చక్కగా ఖర్చులను పెట్టుకుంటూ, మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారండి. భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో పెట్టుకోవడం, పొదుపులు పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. కొంతవరకు ఏదైనా పనుల నిమిత్తం కానీ, ఏదైనా వ్యవహారాల కోసం కానీ దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి సందర్భంలో ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు మీరు ఏదైతే మెలకువలను పాటిస్తున్నారో వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు వెళ్ళే ప్రయాణం చక్కగా సునాయాసంగా కొనసాగించుకోగలుగుతారు. అంతేకాకుండా వెళ్ళిన చోట మీరు మంచి సత్ఫలితాలను పొంది తిరిగి వెనక్కి రాగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా చాలా దృఢత్వాన్ని అయితే కలిగిస్తుంది. ఎవరైతే స్వర్ణాన్ని గాని, బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, విలువైన వస్తు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అటువంటి వారందరికీ కూడా
ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేసినా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఎవరైతే వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, లేదా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏ ప్రయత్నం అయినా కూడా సఫలీకృతం అవుతుంది. కొంతవరకు మీరు ప్రణాళికలు వేసుకున్నా కూడా ఆ ప్రణాళికలన్నీ కూడా ముందుకు వెళ్ళగలుగుతాయండి. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి యొక్క ఆలోచనలను మీరు కొంతవరకు సేకరించుకోగలుగుతారండి. మీ యొక్క ప్రవర్తన విధానం చక్కగా అందరికీ మేలు చేసే విధంగా ఉంటుందండి. మీరు ఎలా ఇతరుల నుంచి సలహాలను తీసుకుంటారో అదే విధంగా మీ సలహాలు అవసరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ సలహాలను అందించటం కానీ, వారికి అన్ని విషయాల్లోనూ కూడా మీరు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీ తెలివైన నిర్ణయాలను వారికి అందుబాటులో ఉంచటం కానీ, మీరు చేతనైనంతలో ఏదైనా మాట పరంగా సహాయం కానీ, లేదా డబ్బు పరంగా మీకు చేతనైనంతలో సహాయం కానీ, ఇతరులకు చేస్తూ మీరు ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. మానసికంగా అది మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు సహాయ సహకారాలను అందిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వాడు అమలు పరుస్తూ, ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా రోజులో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రతి పనిని పూర్తి చేసుకొని మీరు ఆనందంగా మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా లాభాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ప్రతి బాధ్యతను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. కోరుకున్న వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో
స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తేటలతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మానసికంగా కొంతవరకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికి మీరు కొత్తదనంతో ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. చక్కగా మీ శ్రేయోభిలాషులతో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందుతూ కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా చకచక అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో మీరు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా సహకరించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి అడుగు ముందుకు వేసేటప్పుడు ఇద్దరి మాట ఒకటే ముందుకు వేయడం, కాసింత ఏకాంత సమయంలో మీ రోజును గడుపుకోవడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు తీసుకునే ప్రతి ఆలోచన కూడా ఎంతో ముందంజలో ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో కొత్త అడుగులు, నూతన అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను అమలుపరుచుకుంటూ అందరి మేలు కోరుతూ అందరితో కలిసి మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశివారి రోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.